వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో చింతపండు వాడకుండా పచ్చి మామిడికాయతో చందువ చేపల పులుసు ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని వంటల కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా కడాయిలో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఇందులో చిటికెడు మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు వేసి చిటపటలాడేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక ఉల్లిపాయను గ్రేటర్లో గ్రేట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా ఎంత సన్నగా ఉంటే అంత బాగా గ్రేవీ వస్తుంది. ఇది వేసి వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత 100 గ్రాముల నుంచి 150 గ్రాముల వరకు మామిడికాయను తీసుకొని ఇలా గ్రేటర్లో గ్రేట్ చేసుకుని వేసుకోండి. బాగా పుల్లగా ఉన్నట్లయితే 100 గ్రాములు సరిపోతుంది, లేదంటే 150 గ్రాముల వరకు తీసుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించుకున్న తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 2 టేబుల్ స్పూన్ల నిండా కారం వేసి మళ్ళీ ఇవి అన్నీ కూడా బాగా కలిసేటట్లుగా కలుపుతూ ఉడికించుకున్న తర్వాత వాటర్ తాగే గ్లాస్తో 1.5 గ్లాస్ వరకు వాటర్ని వేసుకుని మరలా ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇది బాయిల్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి 5 నుంచి 6, కొద్దిగా కరివేపాకు, రుచికి సరిపడినంత ఉప్పు వేసి బాయిల్ చేసుకోండి. ఇది ఒకసారి సాల్ట్ సరిపోయింది లేదో ఈ టైంలో మీరు చెక్ చేసుకోవచ్చు. నాకు సాల్ట్ తక్కువైంది, ఇంకొక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను. మీరు మీ రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే మామిడికాయ పులుపు అనేది వేసుకోండి. ఇక్కడ నేను చందువ చేపలు 250 గ్రాములు తీసుకున్నాను. వీటిని ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలను ఇందులో వేసుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పలావాకు 1, దంచుకున్న వెల్లుల్లిపాయలు కొన్ని ఇందులో వేసుకుని మరలా వీటిని గరిటెతో నెమ్మదిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. గరిటెతో ఎక్కువగా కలపకూడదు, ముక్కలు అనేవి విరిగిపోతాయి. మూత పెట్టుకుని దీనిని మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇది ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు. 10 నిమిషాలకల్లా చూస్తున్నారు కదా గ్రేవీ అనేది చిక్కబడి ఇలా చక్కగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. నా దగ్గర కొత్తిమీర లేదు, అందుకు వేయడం లేదు. చూస్తున్నారు కదా, మనం మామిడికాయ వేసినట్టు తెలియదు. మనం చింతపండు కూడా యూస్ చేయలేదు. చింతపండు లేకుండానే ఇలా మామిడికాయతో చేపల పులుసు తయారు చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. స్మెల్ అయితే సూపర్గా ఉంది. ఇందులో ఉప్పు, కారం, నూనె, పులుపు అన్నీ కరెక్ట్గా ఉన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. నేను టెంక లేకుండా తీసుకున్నటువంటి మామిడికాయ తురుము వచ్చేసి 150 గ్రాములు తీసుకున్నాను. 250 గ్రాములు చేప ముక్కలకు. మీరు తీసుకునే పుల్లటి మామిడికాయని బట్టి మీరు పులుపు అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మామిడికాయల సీజన్ కాబట్టి చింతపండు వాడకుండా ఇలా మామిడికాయతో చేపల పులుసు తయారు చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వేడివేడిగా కాకుండా చల్లారిన తర్వాత తిన్నట్లయితే ఇంకా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.